గతంలో క్రీడల శాఖ మంత్రి ఎవరు బీఆర్ఎస్ టైంలో శ్రీనివాస్ గౌడ్. ఆయనకి సంబంధించిన ఒక సంచలనాత్మకమైనటు అంశాన్ని బయటపెట్టింది క్రీడాకారిణి తక్కడపల్లి ప్రతిభ. ఏదైతే తను మొన్న పథకం గెలిచి వచ్చినటువంటి సందర్భంలో ఒక దారుణమైన ఇబ్బంది ఫేస్ చేశాను. 2 నిమిషాల్లో నీ బాడీలో ఏ పార్టు పని చేయకుండా చేస్తానంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రికి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అన్నటువంటిది అమ్మాయి చెప్పుకొస్తుంది. చాలా ఫేస్ చేశాను లైఫ్ లో. ఈ పొలిటికల్ గా అండ్ లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం. ఏం వార్నింగ్ ఇచ్చారు మీరు ఇంతకి? 2 minutes లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తాను. ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది అంటే, అమ్మాయిని ఏది తనకి కావాలని అడిగాడట. ఇది దారుణమైనటువంటి అంశం. నువ్వు క్యూట్గా ఉన్నావు, మీట్ అవుతావా అని అడిగాడు. చాలా ఫేస్ చేశాను లైఫ్ లో. ఈ పొలిటికల్ గా అండ్ లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ నువ్వు క్యూట్గా ఉన్నావు, నన్ను మీట్ అవుతావా అని అడిగేటప్పటికి మెడల్స్ తెచ్చినందుకు అభినందించకుండా ఈ మాట అన్నందుకు గాను ఘాటైన హెచ్చరిక ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది అమ్మాయి.